అన్న లోన్లు ఇవ్వడము, ప్రమాద బీమా మహిళలకి, ఎవరైనా మహిళలు గ్రూప్లో ఉన్న వాళ్ళు అంటే ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకేమో ప్రమాద బీమా 10 లక్షలు వస్తుంది. ఎవరైనా నార్మల్గా చనిపోయినా గ్రూప్లో ఉన్న వాళ్ళు 2 లక్షల లోబడి 2 లక్షల లోబడి కనుక రుణాలు ఉంటే అది మాఫ్ చేస్తారు. అంటే ఒక మనిషిని కోల్పోయి ఉన్న కుటుంబంలో ఆల్రెడీ ఆ బాధ ఉంటుంది, దానికి తోడి ఆర్థిక భారం అనేది కూడా ఉండొద్దు అని చెప్పి ఆలోచనతోటి ఇవి ఎన్నడూ లేని విధంగా మన రేవంత్ అన్న ఒక్కటే మహిళలకి పెద్దపీట వేస్తూ ఉచిత బస్ ప్రయాణమైన ఇప్పుడు ఇల్లు వచ్చినాయి. ఇల్లు ఎవరి పేరు పైన వచ్చినాయి? ఇంటి మహాలక్ష్మి అయినా మన పేరు పైనే కదా ఇల్లు వచ్చేటివి. ఇంకా 2 విడతలు ఉన్నాయి, మనకు వచ్చింది ఒకటే విడత. ఆ 2 విడతలతో సహా కలుపుకొని 2 విడతలు అయిపోయేసరికి ఎవ్వరు నాకు ఇల్లు రాలేదని అనేటోలే ఉండరు. ఇప్పుడు మన ఇల్లే ఉంది, మన ఇంట్లో మనం ఏమైనా చేద్దాం అనుకుంటే అందరికి ఒకటేసారి చేయలేము కదా. మన 3 పిల్లలు మనకు సమానమే, 2 ఉంటే 2, అందరు సమానమే. కానీ ఒకళ్ళకి అయినాకనే ఒకళ్ళకి చేయగలుగుతాం. అట్లా 3 విడతలు, ఒకటో విడత అయింది, 2 విడతలు ఉన్నాయి. అందరికీ కూడా ఇల్లు ఖచ్చితంగా ఇల్లు వస్తాయి. ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా అవుతున్నాయి. సన్న బియ్యము ఏమో రోజు మనం వండుకొని తింటున్నాం. ప్రభుత్వ పథకాలు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇంకా ఏమున్నాయి 5 లక్షల నుంచి ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచినామా లేదా? ముందు ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఎవరు? మన ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పెట్టిండ్రు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని రేవంత్ అన్న 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినారు. సన్న బియ్యం కూడా ముందు ఎప్పుడు సన్న బియ్యం రాలే, చెప్పకపోయినా ఎలక్షన్స్ ముందు చెప్పలే సన్న బియ్యం ఇస్తామని. కానీ పేద ప్రజలు అంటే డబ్బున్నోళ్ళక తిండి, డబ్బు లేని వాళ్ళక తిండి తినాలి, తిండి దగ్గర ఏం తేడా ఉంటుందని సన్న బియ్యం ఇస్తున్నాము. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే పిండి పట్టించుకోవడమో కోడ్ల ఫామ్లకు వేసుకోవడమో చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ బుక్కడి బువ్వ తింటున్నాం అంటే దేని చల్వా? ఈ చేతి తింటున్నాను రోజు, ఏం చల్వ? ఈ చేతి చల్వనే కదా. బుక్కడి బువ్వ తృప్తిగా తింటున్నాం అంటే ఈ చేతి చల్వ. అది రేషన్ కార్డులు అయితే 10 సంవత్సరాలు ఎక్కడ కూడా రేషన్ కార్డులు రాలే. మన ప్రభుత్వం వచ్చినాక, అప్పుడు మన ప్రభుత్వంలోనే ఇప్పుడు మన ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మాటలు చెప్పి కాలం వెళ్ళగక్కిండ్రు తప్ప ఏం వచ్చింది లేదు, పెద్దగా ఒరిగింది ఏం లేదు. అందుకనే ఈసారి గట్టిగా సమాధానం చెప్పిండ్రు. 790 పడ్డారు. ఇంకా ఎంపీ ఎలక్షన్స్లోకే క్లోజ్ అయింది వాళ్ళది. ఇంకా ఇప్పుడు ఎక్కడైనా వస్తుందంటే ఇంకా మరి వాళ్ళు గెలిచి ఏం చేస్తారో అర్థం కావట్లే. ఎందుకంటే వాళ్ళకే పైన కవితక్క రోజుకొకటి చెప్తుంది వాళ్ళ ముచ్చట. వాళ్ళు చేసిన కుంభకోణాలు ఏందో రోజుకొకటి చెప్తుంది. ప్రజలు ఏ విధంగా దోచుకొని తిన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది కవితక్క రోజుకొకటి చెప్తుంది. ఎన్ని లక్షల కోట్లు తిన్నారు అనేది. ఇంకా మహిళలకైతే వడ్డీ లేని రుణాలు లెక్కలేనన్ని వస్తున్నాయి, అది ఒప్పుకోవాల్సిన విషయము. ప్రమాద బీమా అని చెప్పి వస్తుంది. అంటే ప్రమాదవశాత్తు ఎవరైనా మహిళలు గ్రూప్లో ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళకి 10 లక్షలు. ఉత్తగా చనిపోయినా కానీ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏదైనా 2 లక్షల లోబడి రుణం ఉంటే అది కూడా మాఫ్ చేసినాం. అంటే ఒక మహిళ ఇంట్లో చనిపోతే ఇంటి వాతావరణం అంతా చెల్లా చెదురుగా ఉంటుంది. అట్లాంటి సమయంలో బాధలో ఉన్న వ్యక్తి ఇంకొన్ని వస్తాయి, రానోళ్ళు బాధపడద్దు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు బాగా తీసుకుంటున్నాం మేడం. ఈ సమస్యలు ఈ ఊర్లో చిన్న పెద్ద సమస్య ఉంటేనే మన విలేజ్ కి మన సమస్యలు పరిష్కారము సత్యంగా పోతుంది. అదే అపోజిషన్ పార్టీలకు మనం ఓటు వేసిన అనుకో వాళ్ళు పైసల ప్రభావాలు పెట్టచ్చు, ఇంకేమైనా ప్రభావాలు పెట్టచ్చు, వాటిని ఉండకూడదు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు మనకి ఏం కావాలన్నా, ఏ చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, ఊరు సమస్య అయినా, బయట సమస్య అయినా చూసుకునేటోళ్ళం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి అది